శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం గురువు మార్పు గోచార రీత్యా గురువు మార్పు ఫలితాలను మనం తెలుసుకుందాం. 12 ఏళ్ల నిరీక్షణ తలుపు తెరవబోతుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి తన అత్యంత శక్తివంతమైనటువంటి రాశి ఉచ్చస్థితిలోకి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది కేవలం గ్రహ మార్పు మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయము. గురుడు కర్కాటకం రాశిలో ఉండటం వల్ల సమాజంలో ధర్మము, ఆర్థిక వ్యవస్థ మరియు వ్యక్తిగత ఎదుగుదల ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాశుల వారికి అదృష్టం తడుతుంది, ఏ రాశుల వారికి రాజయోగాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ గురువు కర్కాటక రాశిలోకి జూన్ నెలలో 2026 సమయంలో మారేటువంటి అవకాశం మారుతూ ఉన్నాడు. ఇది లోక కళ్యాణం, వర్షాలు పడటము, పంటలు పండటము, దేశ ఆర్థిక పరిస్థితిపై గురువు ప్రభావం అనేటువంటిది ఉంటుంది. మనం గురువు అనగానే తెలుసుకుంటాం, గురువు అంటే క్రమశిక్షణను నేర్పుతూ ఉంటాడు. అలాగే గురువు దృష్టి 5, 7, 9 కర్కాటకం నుంచి 5వ స్థానమైనటువంటి వృశ్చికము, 7వ స్థానమైనటువంటి మకరము, 9వ స్థానమైనటువంటి మీనము, ఈ స్థానాలకు దృష్టుల వల్ల కూడా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఉంటుంది. అలాగే ఈ 12 రాశుల వారికి గురువు మారడంతో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మేషం, మొట్టమొదలుగా మేషరాశి 4వ భావం. మేషం నుంచి గురువు 4వ స్థానంలో ఉంటాడు. 4వ స్థానాన్ని మనం ఇల్లు మరియు సుఖాలు, వాహన కొనుగోలు, ఆస్తి లాభాలు పెరుగుతూ ఉంటాయి. 4వ ఇంట గురుడు గృహయోగము, వాహన యోగమును కలిగిస్తూ ఉంటాడు. తల్లి ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది. మేషరాశి వారికి గురుగోచారం చాలా శుభకరంగా ఉంటుంది. ధనం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరియు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వివాహం కానటువంటి వారికి వివాహ యోగ బలం కూడా ఉంటుంది. కొత్త ప్రారంభాలు విజయమవుతూ ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి వృషభం నుంచి కర్కాటకము 3వ రాశి. సోదరుల సహాయము, షార్ట్ టిప్స్ మరియు షార్ట్గా తొందరగా వెళ్ళి వచ్చేటువంటి ట్రిప్స్, కమ్యూనికేషను, కెరియర్ బాగుంటుంది. వృషభము 3వ ఇంట గురుడు ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి. చిన్న ప్రయాణాలు లభిస్తాయి. కీర్తి పెరుగుతూ ఉంటుంది. విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మికత పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు ఎక్కువ, ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది అవసరమవుతుంది. జాబు మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జాబ్ మార్పు కోసం ఎదురు చూస్తుంటే వారికే మంచి అవకాశం అని చెప్పవచ్చును. ఇక మిథున రాశి. మిథునం నుంచి కర్కాటకము 2వ రాశి. ధన లాభాలు, జాక్పాట్ లెవెల్లు మరియు ఈజీ మనీ, పెట్టుబడులు, సక్సెస్లు. మనకు 2వ ఇంట గురుడు ఉండేసరికి ధనయోగము అని చెప్తాం. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాట తీరులో మాటలతోనే పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లాభం కలుగుతుంది. ఆశించిన పనులు పూర్తవుతాయి. అహంకారం తగ్గించుకుంటే మంచిది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి లగ్నభావం స్వర్ణయుగం, రాజయోగము, ఆర్థిక మార్పులు, కుటుంబ సంతోషంతో ఉంటారు. జన్మనా గురుడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, పదోన్నతులు పొందుతూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గౌరవం పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశికి కర్కాటకం 12వ భావం. విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఖర్చులు కానీ లాభం కూడా ఉంటుంది. ఖర్చులు అవుతూ ఉంటాయి, లాభాలు ఉంటూ ఉంటాయి.
12వ ఇంట గురుడు ఆధ్యాత్మిక ప్రయాణాలను చూపిస్తూ ఉంటాడు. శుభ వ్యాయం ఉంటుంది. శుభం కోసం ఖర్చులు అవుతూ ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలను విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. విదేశీ యోగం ఉంటుంది. ఉన్నత విద్య ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. ఆలస్యంగానైనా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశి వారికి 11వ భావం అవుతుంది లాభస్థానము. లాభాలు పెరుగుతాయి. స్నేహితుల సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. బిజినెస్లో గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. 11వ ఇంట గురుడు లాభస్థానం. కోరికలు నెరవేరుతాయి. పెద్దల సహకారం, ఆదాయ మార్గాలు, కష్టమైన గోచారము, ఆరోగ్య సమస్యలుంటాయి. డబ్బు సమస్యలు, జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేయడం మంచిది. ఇక తులారాశి వారికి 10వ భావం కెరియర్, టాప్ ప్రమోషన్లు, ప్రతిష్ట పెరుగుతుంది. 10వ ఇంట గురుడు రాజ్యస్థానము. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. వ్యాపారం చేయాలనుకునేటువంటి వారికి మంచి సమయం. వివాహ యోగం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త సంబంధాలు వస్తూ ఉంటాయి. భాగస్వామితో గొడవలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి 9వ భావం భాగ్యస్థానం కాబట్టి లాంగ్ ట్రావెల్స్ ఉంటాయి. ధర్మంగా లాభాలు వస్తూ ఉంటాయి. 9వ ఇంట గురుడు భాగ్యోదయము. తండ్రి నుండి ఆస్తి, పిత్రార్జితం లభిస్తూ ఉంటుంది. అదృష్టం తోడవుతుంది. శత్రువులపై విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఇక ధనస్సు 8వ భావం రహస్య లాభాలుంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడము. 8వ ఇంట గురుడు అష్టమ గురుడు. సవాలుగా ఉన్న ఉచ్చస్థితి వల్ల ఇన్సూరెన్స్, బోనస్ లాంటివి వస్తూ ఉంటాయి. అత్యంత శుభగోచారము. ప్రేమ విజయవంతమవుతుంది. పిల్లల యోగం బాగుంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. అదృష్టం మీ వైపు ఉన్నది అని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి 7వ భావం అవుతుంది వివాహము. షార్ట్ పార్ట్నర్షిప్ వల్ల లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్లు మంచిగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. 7వ ఇంట గురుడు వివాహ యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు, కొత్త ఒప్పందాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వారికి వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసేటువంటి వారికి మంచి సమయము. కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలుంటాయి. మానసిక శాంతి అవసరమవుతుంది. ఇక కుంభరాశి వారికి 6వ స్థానం శత్రువు విజయం, డేట్ క్లియర్, జాబ్ చేంజ్. అలాగే 6వ ఇంట గురుడు శత్రువులపై విజయము, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ, కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి కొత్తటువంటి స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇక మీనరాశి వారికి 5వ భావం అవుతుంది సంతాన సుఖాలు మరియు ఎడ్యుకేషన్ సక్సెస్, క్రియేటివిటీ పెరుగుతుంది. 5వ ఇంట గురుడు సంతాన యోగము అని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి అయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులకు అద్భుతమైనటువంటి ప్రతిభ, షేర్ మార్కెట్ లాభాలు, ధనం పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సుఖం కలుగుతూ ఉంటుంది. మరి గురుదోషం ఉన్నటువంటి వారు ఈ గురుగ్రహాన్ని అనుకూలంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రము లేదా గురుచరిత్ర పారాయణము చేస్తూ ఉండాలి. బంగారు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. గురువులను, తండ్రిని, పెద్దలను గౌరవిస్తూ ఉండాలి. గురుగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంలోని దశ అంతర్దశల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నాడో కామెంట్ రూపంలో తెలపండి. గోచార రీత్యా పరిశీలన చేద్దాం. జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.